నేటి రక్షణ పిలుపు ప్రేక్షకులకు ప్రభునామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, దేవుడు మనందరినీ ఆయన కృపలో ప్రేమలో భద్రపరిచి కష్టముల్లో, అనారోగ్యముల్లో, వేదనలో, దుఃఖములో కాచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచిన విధానమును బట్టి మరి ఒకసారి దేవాతి దేవుడైన యెహోవా తండ్రికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఈ యొక్క కరోనా పరిస్థితిలో మరి ఆందోళన చెందుతూ దేవునిపై ఆధారపడి ముందుకు సాగుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి గమనించినట్లయితే ఈ సృష్టి యావత్తు మరి ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము ఈ యొక్క వైరస్ వ్యాధి గుండా ప్రయాణము చేయుచున్నది. మరి ఇట్టి సమయములో మనము అధైర్యము చెందవలసినటువంటి వారము కాదు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుడే స్వస్థపరిచే దేవుడు, దేవుడే రక్షించే దేవుడు. మనము యెహోవా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచగలడు, మనల్ని రక్షింపగలడు. దానికి ఆధారము మనము దేవుని వాక్యములో అనేక వాక్య భాగముల్లో చూడవచ్చు. మరి గమనించినట్లయితే అనేక నెలల నుండి ఈ యొక్క రక్షణ పిలుపు ద్వారా మిమ్మలను బలపరుస్తూ, మీ కొరకు ప్రార్థిస్తూ, మిమ్ములను ఆ యొక్క రక్షణలో నడిపించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ఇది ఎందరికో లేనటువంటి భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. మరి నేను మీకందరికి కూడా ఈ రక్షణ పిలుపు ద్వారా ఆహ్వానం ఇస్తూ ఉన్నాను. యేసయ్య యొద్దకు రండి, ఆయన మనల్ని స్వస్థపరచగలడు, మనల్ని రక్షించగలడు, మనకు మంచి భవిష్యత్తును ఇవ్వగలడు అని నేను పదే పదే జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఆయన ఎవరు కూడా ఈ లోకములో, ఈ సృష్టిలో నశించకూడదు, అందరూ కూడా ఆ యొక్క నిత్యమైన రాజ్యములో ఉండాలని ఆయన ఆశిస్తూ మనల్ని ఈ లోకములో ఉంచాడు. కాబట్టి మనము ఆ దేవాది దేవుడైన యెహోవాను మనము స్వీకరించి ఆయనను రక్షకునిగా మన జీవితంలో పొంది, మరి ప్రాముఖ్యముగా మనము పొందేటువంటి బలహీనతలలో, అనారోగ్యముల్లో, ప్రస్తుతం ఈ యొక్క వైరస్ వ్యాధిలో ఉంటూ స్వస్థత పొందడానికి దేవుడైన యెహోవా మాత్రమే కారణభూతుడు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మనం ఈ లోకములో జీవిస్తూ భయపడవలసినటువంటి అవసరత లేదు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి యొక్క బలహీనతలో, అనారోగ్యములో, వ్యాధిలో, కష్టములో, దుఃఖములో, ఆర్థిక ఇబ్బందుల్లో, వేదనలో ఉండినను నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయన నీ రక్షకునిగా నీవు స్వీకరించినట్లయితే ఆయన నీ జీవితములో నీకు స్వస్థత ఇవ్వగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు, నీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలడు అని మరి ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారం. మనము చాలాసార్లు దేవుణ్ణి మరిచిపోయి లోకము వైపు చూస్తూ, లోకాన్ని ఆశ్రయిస్తూ, లోకములో ఉండే శక్తులను లేక మనుషులను లేక అధికారులను మనము ఆశ్రయిస్తున్నాం. మన జీవితంలో మనము చేసే ఆ యొక్క పొరపాటు మనము చేయకూడదని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కారణము ఏమిటంటే, దేవుడైన యెహోవా నేను మీకు స్వస్థతనిస్తాను, మిమ్మలను నేను రక్షిస్తాను, మీ జీవితంలో మీ యొక్క హృదయ వాంఛలు, కోరికలు నేను తీరుస్తాను, నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. కానీ మనం ఆయన్ను ఆశ్రయించక, ఆ యొక్క పిలుపును అంగీకరించక మనం ఈ లోకములో అనేకమైన రీతులుగా బాధపడుచున్నాం. కాబట్టి ఈ యొక్క సమయములో ఈ యొక్క మరి టీవీ ఛానల్ ద్వారా
మీకు జ్ఞాపకము చేయదలిచినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశములు. యెహోవా దేవుడే మనల్ని స్వస్థపరచగలడు, యెహోవా దేవుడే మనల్ని రక్షించగలడు. ఇంకా ఎవరు కూడా నీ జీవితంలో ఎంత గొప్ప వైద్యుడైనా, ఎంత ప్రఖ్యాతిగాంచిన వైద్యుడైనా, పేరు ప్రతిష్టలు కలిగిన వైద్యుడైనా నీకు అసంపూర్ణమైన స్వస్థత ఇవ్వలేడు. కానీ దేవుడైన యెహోవా మాత్రమే నిన్ను నన్ను స్వస్థపరచగలడు. ఎంత గొప్ప వ్యాధి అయినను, వైద్యులు గుర్తించలేనటువంటిదైనను ఆ దేవుడైన యెహోవా మనకు ఆ యొక్క స్వస్థతని ఇస్తానంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క రక్షణ, ఆ యొక్క స్వస్థత ఆ యొక్క యెహోవా దేవుని ద్వారానే అని మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకము చేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. అయ్యా దేవుని యొద్దకు రండి, అమ్మా దేవుని యొద్దకు రండి, యెహోవా దేవుణ్ణి ఆశ్రయించండి. నీ ప్రతి బలహీనత, అనారోగ్యము తీసివేసి నీకు మంచి స్వస్థతని ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన నమ్ముకో, ఆయన దగ్గరికి వచ్చి నీవు రక్షణ పొందు. నీ జీవితంలో స్వస్థతలు నీవు పొందుకుంటావని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేను 1-2 వాక్య భాగములు మాత్రమే జ్ఞాపకము చేయాలని కోరుచున్నాను. ఇక్కడ ఇర్మియా భక్తుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. జాగ్రత్తగా గమనించండి, మనము కూడా ఈ మాట అడగాలి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు దీర్ఘకాల వ్యాధిలో ఉన్నారో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బాధలో, ఏ వేదనలో, ఏ యొక్క కష్టములో నీవున్నావో నీవు ఈ మాట దేవుని దగ్గర అడుగు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. ఇది గొప్ప నమ్మకముతో, నిరీక్షణతో, విశ్వాసముతో కూడినటువంటి మాట. చాలామంది ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు. నన్ను కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు అనేకమైన బలహీనతలు అంటున్నారు. కొంతమంది మరి కాళ్ళు నొప్పులు అంటున్నారు, కొంతమంది కడుపులో నొప్పి అంటున్నారు, కొంతమంది క్యాన్సర్ అంటున్నారు, లేక కొంతమంది గుండె ప్రాబ్లం అంటున్నారు, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు. నానా రకములైన బాధల చేత మనుష్యులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది దైవజనుల ప్రార్థనను కోరుచున్నారు. మంచిదే కోరటం, కానీ ప్రాముఖ్యముగా నీ జీవితంలో నీకు మొదట నమ్మకము కావాలి, విశ్వాసము కావాలి. నేను యెహోవా యొద్దకు వెళ్ళినప్పుడు నా జీవితంలో నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు అని నీవు విశ్వసించాలి. దేవుని వాక్యములో అంటా ఉన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఒక ప్రత్యేకత కలిగిన వైద్యుడను, వైద్యులను మించిన వైద్యుడను అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. ఎప్పుడు ఆ మాట నీవు పలుకుతావు, ఎప్పుడు ఆ ధైర్యం నీలోనికి వస్తుంది అంటే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నీ జీవితంలో స్వీకరిస్తావో, యెహోవా నా దేవుడు, నా జీవితములో ఆయన గొప్ప కార్యములు చేయగలడు అని నీవు నమ్మినప్పుడు, ఆ నమ్మకము నీవు కలిగినప్పుడు మాత్రమే నీవు దానిలో నీవు ముందుకు సాగగలిగినటువంటి వాడవు అని జ్ఞాపకము చేయబడుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. దేవుడైన యెహోవా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నమ్మకం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన్ను సమీపిస్తావో, ఎప్పుడైతే ఆయన్ను ఆశ్రయిస్తావో, ఆయన యొద్ద మొర్ర పెడతావో, ఆయన యొద్ద అంగలారుస్తావో, నీ యొక్క ప్రతి బలహీనత ఆయన సన్నిధిలో ఉంచుతావో, ఆయన నీకు స్వస్థతను తప్పక ఇస్తానంటున్నాడు. మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బహుతేటగా అంటాడు. మరి కీర్తన 31వ అధ్యాయం 14వ వచనములో అంటాడు, యెహోవా నేను నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నీ యందు నమ్మిక ఉంచుచున్నాను.
You must trust your Lord first of all. Then only you will receive His miracles in your life. అప్పుడే నీ జీవితములో ఆ యొక్క అద్భుతములు, ఆశ్చర్యములు నీవు పొందుకొనగలవు. ఆయన నమ్మకుండా, ఆయన విశ్వసించకుండా నీవు ఎంత ప్రయాసపడినా, ఎంత కేకలు వేసినా, ఎంత అంగలార్చినా అది వ్యర్థమైనటువంటిది. సామాన్యంగా మనం చెప్తా ఉంటాం, చెవిటివాని ముందు శంఖము ఊదినా దాని యొక్క శబ్దము అతనికి ఏమి తెలియను. అలాగే నీవు దేవుణ్ణి నమ్మక, విశ్వసించక, నీవు ఎంతసేపు ఆయన యుద్ధ మొర్ర పెట్టినా, అంగలార్చినా, కేకలు వేసినా అది నిష్ప్రయోజనం. నమ్మకముతో, విశ్వాసముతో ఆయన దగ్గర ఉండవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి ఒక మాటలో మనము చూసినట్లయితే నిర్గమకాండములో అంటాడు 23వ అధ్యాయం 25వ వచనములో, నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, నీ నుండి, నీ కుటుంబం నుండి కాదు, నీ ప్రాంతము నుండి, నీ రాష్ట్రము నుండి, నీ దేశము నుండి, ఈ సృష్టిలో నుండి నేను ప్రతి రోగమును తొలగించగలిగిన శక్తి నాలో ఉన్నది అంటున్నాడు. మోషే భక్తుని ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నా. మనము నమ్మిన దేవుడైన యెహోవా మన మధ్యలో నుండి ప్రతి రోగమును తొలగించగలడు. ఆయన దృష్టిలో ఎంత గొప్ప రోగమైనను స్వల్పమైనది. ఒక్క మాట చేతనే ఆయన లాజరును బ్రతికించాడు. లాజరు బయటికి రమ్ము అనగానే ఆయన బయటికి వచ్చాడు. అనేకమైన రోగులను, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచిన దేవుడు. మన మధ్యలో నుండి కూడా ప్రతి రోగమును మన వ్యక్తిగత జీవితములో, కుటుంబములో, మరి మన యొక్క సంఘములో, మన యొక్క ప్రాంతములో ఎట్టి వ్యాధిగ్రస్తులైనను, రోగస్తులైనను ఆయన స్వస్థపరచగలడు. దానికి కేవలము విశ్వాసము, నమ్మకము, ఆయన యందు రక్షణ పొందిన వారముగా ఉండవలసినటువంటి వారమైంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 6వ అధ్యాయం 2వ వచనములో ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నన్ను బాగు చేయుము అంటున్నాడు. 2వ వచనములో, 6వ అధ్యాయం 2వ వచనములో నన్ను బాగు చేయుము అంటున్నాడు. 30వ కీర్తన 2వ వచనములో కూడా గమనించినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్! ఎంత అద్భుతమైన మాట! యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. వి మస్ట్ క్రై ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ హీలింగ్. మన యొక్క స్వస్థత కొరకు ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టవలసిన వారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి ఆ యొక్క మెడిసిన్ని వాడిన, ఆలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి, నానా రకములైనటువంటి ట్రీట్మెంట్స్ నీవు పొందినా వాటన్నిటికంటే మిన్న గొప్ప దేవుని యొక్క శక్తి, దేవుడిచ్చే స్వస్థత. కాబట్టి ఈ రాత్రి కాలం లేక ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీకు జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, నా ప్రియ ప్రేక్షకులారా, మనము ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు అని మనం గుర్తించాలి. ఇక్కడ అదే మాటను, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును అని జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. మరి యొక్క మాటను కిందికి చూద్దాం. నన్ను రక్షించుము అంటున్నాడు. మొదటి మాట, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. మనం అడగాలి, అయ్యా యేసే నన్ను రక్షించు. ఆయన పిలుపునిచ్చాడు, నా యొద్దకు రండి, నేను మీకు ఆ రక్షణను ఇస్తాను, ఆ విడుదల ఇస్తాను అంటున్నాడు. మనం అపవాది బంధకములో, బానిసత్వములో ఉన్నాం, మనకు విడుదల ఇస్తాను అంటున్నాడు. ఆ యొక్క విడుదల ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకే ఇక్కడ ఇర్మియా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నీవు ఆయన వైపు చూసి ఆయన యుద్ధకు వెళ్ళి నీవు ఆయన యుద్ధ నీ హస్తము చాచినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవుని వాక్యములో మనం చూసాం 3 ప్రాముఖ్యమైన కేకలు. నన్ను కరుణింపుము, నన్ను రక్షింపుము,
నా దేవా, మనం కూడా ఆయన అడగాలి, యేసయ్య నన్ను కరుణించు, నన్ను రక్షించు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మనల్ని కరుణించడానికి, రక్షించడానికి. ఎప్పుడైతే నీ హృదయాంతర్యముల్లో నుండి నువ్వు మొరపెడతావో, నువ్వు మొరపెడితే ఆయన నిన్ను రక్షిస్తాడు. మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే ఇక్కడ చాలా చక్కటి మాటలు మనము చూడవచ్చును. ఇక్కడ గమనిస్తే 31వ అధ్యాయం కీర్తన 15వ వచనములో ఆయన అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? యెహోవా హస్తములో ఉన్నాం. కాబట్టి మనం అడగవలసినటువంటి వారం, అయా యేసయ్యా నన్ను దృష్టించు, నన్ను దృష్టించు. నేనేమై ఉన్నానో నీవు ఎరిగినటువంటి దేవుడవు, నా జీవితము ఏమై ఉన్నదో నీవు ఎరిగినటువంటి దేవుడవు, నా ఆంతర్యము ఏమై ఉన్నటువంటిదో నీవు ఎరిగినటువంటి దేవుడవు, నా పడక నా నడక నీవు ఎరిగినటువంటి దేవుడవు. ప్రతి వ్యక్తిగత జీవితమును, ప్రతి వ్యక్తిని ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి మనం అడగవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన మరి ఒక భాగములో అంటాడు, 41వ కీర్తన 4వ వచనములో అంటున్నాడు, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అంటున్నాడు. నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాడు. దానికి మీది మాటలో గమనించినట్లయితే నన్ను కరుణింపుము అని అంటా ఉన్నాడు. ఆయన కరుణించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, నిత్యమైన రాజ్యమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. దేవుని వాక్యములో మరి ఒక భాగములో చూసినట్లయితే అక్కడ కూడా మనకు చాలా చక్కటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు 68వ కీర్తనలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అంటా ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో అనేక వాక్య భాగముల్లో మనము తేటగా గమనించగలిగినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించే యెహోవా, రక్షించగలడు. మనకు ప్రతి కార్యమును మన జీవితములో చేయగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి చివరి మాటను నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనముల్లో మనము చూసినట్లయితే ఎంతో శ్రేష్టమైన మాట, ధైర్యమునిచ్చే మాట, బలపరిచే మాట దేవుడైన యెహోవా మనకు వైద్యుడైన లూకా ద్వారా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఇది అనేక పర్యాయములు చదివాము, అనేక పర్యాయములు విన్నాము, అయినను మనము విశ్వసించటం లేదు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ వచనము చూడండి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యెహోవా వలననే మనకు రక్షణ. ఈ సృష్టి యావత్తులో ఎక్కడ కూడా నీకు రక్షణ లేదు, ఎక్కడ కూడా నీకు సంపూర్ణమైన భద్రత లేదు, ఎక్కడ కూడా కాపుదల లేదు, ఎక్కడ కూడా నీ జీవితంలో ఒక అభివృద్ధి క్షేమము లేదు. దేవుడైన యెహోవా మాత్రమే ఆయన మనకు రక్షణ ఇవ్వగలడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఉచితముగా ఇస్తాను. ఆ రక్షణ నీవు పొందినట్లయితే నీ జీవితంలో ఏ కొదువ ఉండదు, ఏ కష్టము ఉండదు, ఏ కన్నీటి బాధ ఉండదు, ఏ యొక్క వేదన ఉండదు. కాబట్టి
ఈ మాటలు వింటున్న ప్రియ ప్రేక్షకులారా, ఆయన యొద్దకు రండి, ఆయన రక్షణను పొందండి. ఆయన రక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు నీవు ఏ ప్రయాసము లేదు. నీ స్వంత నోటితో అయ్యా యేసయ్యా పాపినైన నన్ను కరుణించు దేవా అని నీవు అడుగు. నన్ను రక్షించు యేసయ్యా అని నీవు అడుగు. దేవుడు వెంటనే ఆ యొక్క రక్షణ నీకు ఇస్తాడు. వెంటనే నీవు ఆయన సన్నిధిలో ఒక ధైర్యముతో ప్రతిదాని కొరకు మొర్ర పెట్టగలవు. ఎప్పుడైతే నీవు దేవుని కుటుంబంలో వారసుగా చేర్చబడినావో, ఆ రక్షణలో నీవు జీవిస్తున్నావో, నీకు చెప్పశక్యము కాని ధైర్యము నీవు పొందుకొని ఆయన యొద్ద నీ ప్రతి మొరను ఉంచగలవు. ప్రతి అవసరతను నీవు ఆయన యొద్ద మొర్ర పెట్టగలవు. అది ఏ రకమైన అవసరత అయినా ఆయన యొద్ద నీవు అడిగే అధికారము నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యములో అన్నాడు, తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఎవరైతే అంగీకరిస్తారో, యోహాను పత్రికలో మనము చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారమును ఇచ్చాడు. ఆ అధికారము నీవు ఎప్పుడైతే పాపివని ఒప్పుకుంటావో, ఆయన్ను సమీపిస్తావో, ఆయన నీ జీవితములో ఆ యొక్క వారసత్వమును లేక కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఏమిటంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన్ను అడిగి ఆయన యొద్ద ఆ యొక్క విలువైన రక్షణను పొంది మన జీవితంలో ఉన్న ప్రతి బాధను, ప్రతి బలహీనతను, అనారోగ్యమును మనము దూరపరచుకొనగలం. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. జీసస్ హీల్స్ అండ్ సేవ్స్ హూ ఎవర్ కమ్స్ టు హిమ్. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని ఆయన స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము చేత, ఈ యొక్క టీవీ సందేశము ద్వారా మీరందరూ కూడా మీ జీవితములను పరీక్షించుకొని ఆయన్ను మీ హృదయములో మీ స్వంత రక్షకునిగా స్వీకరించండి. ఇంతవరకు కూడా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లయితే ఆ రక్షణను నీవు పొందుకొని నీ జీవితంలో నీ కొరతగా ఉన్న ప్రతి కొరతను నీవు తీర్చుకొనగలవు. కాబట్టి ఆ యొక్క రక్షణను, ఆ యొక్క పిలుపును మనము స్వీకరించి ఆ రక్షణ పొంది ఆ రక్షణలో మన జీవితంలో ఉన్న కొరతలన్నీ పొందుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతుడమైన గొప్ప దేవా, మరి ఒకసారి నాయనా ఈ రాత్రి కాలం నీవు స్వస్థపరిచే దేవుడవు, రక్షించే దేవుడవు, మమ్మలను విడిపించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, అభివృద్ధి పరిచే దేవుడవు తండ్రి. మేము నీ రక్షణను పొందాలి, నీ కుటుంబములో నీ వారసులుగా మేము ఉండాలి అని నీవు మమ్మలను పిలుస్తున్నావు. మేము నిన్ను అంగీకరించి నీ అధికారము మేము పొంది నాయనా నీ సన్నిధిలో మేము ఆశించినవన్నీ పొందుకొనుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ యొక్క కరోనా సమయములో బిడ్డలందరూ తండ్రి ఎంతో వేదనలో ఉన్నారు, అనుక్షణము భయాందోళనలో ఉన్నారు తండ్రి. ఆ భయములను దిగులను మీరు దూరపరచగలిగిన దేవుడు నీ ఒక్కడవే అని మేము విశ్వసించి నీ యొద్ద మొరపెట్టుచున్నాం. నీ బిడ్డలందరినీ నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. బిడ్డలకు నీ రక్షణ దయచేయండి, వారు ఆశించిన స్వస్థతలు దయచేయండి. నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా ఏ బలహీనతతో ఉండకూడదు. ప్రతి బిడ్డకు కూడా నాయన మంచి ఆరోగ్యమును పొందుటకు సహాయము దయచేయండి నాయనా. మరి ఈ యొక్క రక్షణ పిలుపు ద్వారా అనేకులు నీ వైపు త్రిప్పబడి అనేకులు నీ రక్షణ పొంది
నాయన వారి జీవితంలో మెండైన దీవెనలు పొందుకొనుటకు సహాయము దయచేయండి ప్రభు. అనేకమైన అవసరతలతో ఉన్నారు, ప్రార్థనా మనవులు ఇచ్చారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు నాయనా, మరి క్యాన్సర్స్తో బాధపడుచున్నారు ప్రభువా, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుచున్నారు, హృదయ రోగములతో బాధపడుచున్నారు, శరీరావయముల చేత బాధపడుచున్నారు నాయనా. నీవు మాత్రమే నీ గాయపడిన కరుణాహస్తము చేత ముట్టి ప్రతి బిడ్డను స్వస్థపరచండి తండ్రి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి ఒకసారి మా ప్రేక్షకులందరినీ నీ కరుణగల హస్తాలకు అప్పగిస్తూ ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను తీర్చి నీవే ఘనతా మహిమ ప్రభావములు పొందుకునమని మా ప్రభువైన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు, నీ నామము ధరించిన ప్రతి బిడ్డకు, ప్రతి విశ్వాసికి, ప్రతి బలహీనుడికి, బలహీనురాలుకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి ఒకసారి ఈ యొక్క రక్షణ పిలుపు ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ మీ యొక్క టెలిఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడని విశ్వసిస్తున్నాను. ఇంకా మీరు ఈ యొక్క వాక్యాలు వినండి, మీ జీవితంలో రక్షణ పొందండి, ఆయన వైపు చూడండి, ఆయన యొక్క శక్తిని పొందండి. మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క రక్షణ పిలుపు కార్యక్రమములు ఎంతో ఖర్చుతో కూడినటువంటివి. మరి ఎవరైనాను మీరు దీన్ని ప్రోత్సహించాలని ఆశించినట్లయితే మీ యొక్క ఆర్థిక సహాయం అందించడానికి మా గూగుల్ పే, ఫోన్పే, మరి బ్యాంక్ డీటెయిల్స్ మరి స్క్రీన్పై తెరపై ఉంటున్నాయి. మరి వాటిని మీరు తీసుకొని మీ యొక్క ధారాళమైనటువంటి కానుకలను ఈ పరిచర్య కొరకు అందించడానికి మనవి చేస్తూ మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక.